హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. నేను లక్ష్మి అంటే మార్కెట్కి వచ్చామండి. లక్ష్మి అంటే తెలుసు కదా, దుర్గా బదులు వచ్చిన ఆవిడ మెయిడ్ అండి. ఆవిడ పోయిన నెలంతా మా వారు ఉన్నారు. మార్కెట్ అంతా ఆయన తీసుకొచ్చేవాడు. రోజు తాజా కూరగాయలు రోజు తాజాగా తిన్నాం పోయిన నెలలో. ఇప్పుడు ఇంకా రోజు పోవడానికి తెచ్చుకోవడానికి కుదరదు కాబట్టి లక్ష్మికి షాప్ చూపించేదానికి బయటకు వచ్చాము. దగ్గరేనండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆ షాపు. అక్కడికి వచ్చాము. తాజా కూరగాయలండి, ఎంత బాగున్నాయంటే కూరగాయలు. సరే వీడియో తీశానండి. తాజా కూరగాయలు కదా, మన వాళ్ళందరికీ చూపెడదామని చెప్పేసి వీడియో తీశాను. సరే వీడియో కట్ చేసిన తర్వాత బిల్ వేసుకునేటప్పుడు ఇంకొక వీడియో తీద్దామని తీసుకొని, అది మా కోసం అండి బిల్లింగు. మాకోసం అప్పుడు ఓపెన్ చేస్తే అండి దిష్టి పలహారంలాగా నా ముఖమే కనబడుతుంది కానీ కూరగాయల ముఖం కనపడలే. అయ్యో, అప్పుడు అర్థమైంది నాకు, ఫ్రంట్ కెమెరా పెట్టి తీశాను, బ్యాక్ కెమెరా పెట్టి తీయలేదు. అయ్యో, ఎంత మిస్ అయిపోయినాము అని. అప్పటికే ఎండ మండిపోతుందండి. ఇంక రెండోసారి తీసే ఓపిక లేక కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు, పాలకూర అవి తీసేసుకొని, సరే ఆ కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నామండి. ఫ్రీగా తీసుకున్నాను, చెప్పాను ఆమెకి 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నామండి అని అన్నాను. సరే తీసుకోండి అనింది. బిల్లు వేయించుకుంటే 525 అయిందండి. అన్ని కూరగాయలు తీసుకున్నామండి. ఎంత తాజాగా ఉన్నాయి కూరగాయలు, అన్నీ తీసుకున్నాము. తీసుకొని బిల్లు వేసుకుంటే 5 రూపాయలు తగ్గించిందండి. 525 రూపాయలు తీసుకుంది. సరే తీసుకొని పక్కనే అదే మెడిసిన్స్ కావాల్సి ఉంటే తీసుకొని, పాలకూర అవంతా ఆకుకూరలన్నీ తీసుకున్నామండి. తీసుకొని ఇంక మొత్తం కలిపి 525 అయితే బిల్ ఇచ్చేసి, అది లక్ష్మి, ఇది నేను, అది లక్ష్మి అండి. వీడియోలో కనపడితే వాళ్ళ ఆయన తిడతారటండి. అందుకని వీడియోలో నన్ను తీయద్దు మేడం అని అన్నది. అందుకని సరే ఆవిడ కనపడలేదు కదా, నేను కూడా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా తీసుకోలేదు. అదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నిమ్మకాయలు అక్కడ ఎలా ఉన్నాయంటే ఎల్లగా భలే ఉన్నాయండి కాయలు. ఈ కెమెరాలో మాత్రం అలా కనబడుతున్నాయి.